హాయ్ అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తా అన్నాడు. ఆగస్టు 2న ఖాళీ భర్తీలను పూర్తి చేసి డిసెంబర్ 9వ తేదీకి పత్రాలు చేతికి అందిస్తాను అంటున్నాడు. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? అవుతుందా? అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే సాఫ్ట్వేర్ సైడ్. సో మా దాంట్లో అయితే అసలు జాబ్స్ లేవు. 44% పడిపోయినాయి జాబ్స్ మా దాంట్లో. సో అవుట్ ఆఫ్ 100 పీపుల్లో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే మినిమం 10 మందికి జాబ్స్ వస్తున్నాయి. సో మేమేమంటున్నామంటే 100 మంది ఇచ్చే దాంట్లో మినిమం ఒక 50 మందికి 60 మందికి జాబ్స్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము ఇంత కష్టం మేము చదివే బీటెక్ కష్టపడి చదివి మాకు జాబ్స్ రాకపోతే మేము రోజు తిరుగుతున్నాం, మాకు జాబ్స్ రావట్లేదు. సో ఇంట్లో ప్రెషర్ ఒక పక్కన ఉంటుంది. సో జాబ్ ఎందుకు రావట్లేదు అని బయట సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే మీకు స్కిల్స్ లేవు, స్కిల్స్ పెంచుకోమంటారు. పెంచుకున్నా కూడా మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల మాకు జాబ్స్ రావట్లేదు. సో మేము ఏమంటున్నామంటే మాకు జాబ్స్ కల్పిస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఉంటాం. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో మనకి ఐటీ రంగం ప్రకారం చేసుకున్నట్టయితే చాలానే డెవలప్మెంట్ జరిగింది. కేటీఆర్ గారు చేశారు అన్నారు. మరి ఈసారి ఏమన్నా దానందుకు మార్గదర్శకాలు ఏమైనా పడుతున్నాయంటారా? ఎందుకంటే కేటీఆర్ ఉన్నప్పుడు అయితే చెప్పాలంటే నిజంగా ఆయన చాలా బాగా చేశారు ఐటీ డెవలప్మెంట్. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఐటీ ఎంత డెవలప్ అయిందో జాబ్స్ అంతే డెవలప్ అయ్యాయి. సో ఆయన ఉన్నప్పుడు ఐటీ జాబ్కి మాకు సెక్యూరిటీ ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఐటీ సైడ్ ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన ఎప్పుడు ఫ్రీ బిజినెస్ అని ఉన్నాడు, కానీ ఐటీ వాళ్ళకి ఏం చేస్తే జాబ్స్ పెరుగుతాయని ఆయన ఏం చేయట్లేదు. సో ఇప్పుడు ఆయన కొంచెం ఐటీ వాళ్ళకి మన జాబ్స్ కల్పిస్తే మంచిగా ఉంటుంది.